ఒక్కదానికా కాదు. ఏమంటున్నాడు అక్కడ? వారికిని కుమారులకును, మనకి, మన కుమారులకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన సమాజం అందరికీ చెప్తున్నాడు. ఏం కలుగు చేస్తాడంట? వారికి మేలు కలుగునట్లు ఏక హృదయము ఏక మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేడనే నిత్యమైన ఆజ్ఞ మనకి ఉన్నది, వాక్యం ఉన్నది. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనందరం ఎలా ఉండాలంట? ఏక హృదయము ఏక మార్గము కలిగి ఉండాలంట. ఏక హృదయం కలిగి ఉండాల. ఏక హృదయము ఏక మనసు, ఎడతెగక ప్రార్థన, విసుకక ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేదన రోదన భారభరితమైన ప్రార్థన, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంట? ఏక మనసు ఏక హృదయము ఏక మార్గము ఆయనే. కాబట్టి మనందరము ఆ మార్గంలోనే వెళ్ళవలసి ఉన్నాం కదా. నీకు ఒక మార్గం, నాకు ఒక మార్గం ఉందా? లేదు కదా. మనందరం ఎక్కడికి వెళ్ళాలా? అదే మార్గంలో వెళ్ళాలా. కాబట్టి మనకేం కలుగు చేస్తానంటే ఏక మనసు ఏక హృదయం ఆయన మనకి కలుగు చేస్తానంటున్నాడు. అందుకే ఆ ఏక మనసు ఏక హృదయం కలుగజేసి వారికంట నూతన ఆత్మను కూడా పుట్టిస్తాడంట. అంటే క్రొత్త ఆత్మ, నవీన స్వభావము కదా. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము, నూతన క్రియలు అన్నీ మనకి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి అని ఏం చేస్తారంట? ఏక హృదయం ఏక మార్గము ఆయన కలుగజేస్తూ ఉన్నాడంట. అందుకే అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి ఏమి తీసేస్తారంట? చదవాలి మీరు. చదువు, అది కూడా చదువు, 20 కూడా చదువు. చాలు, ఎంత గొప్ప మాట కదా కదా. ఏం చేస్తారంట? మనలో ఏమన్నా రాతి హృదయం ఉంటే, కఠిన హృదయం ఉంటే, పాషాణ హృదయం ఉంటే, పాప హృదయం ఉంటే, తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటే, ఇంకా దేవుని ఎరగని పెండము పడిపోయిన గతిలో అలాగే ఉంటే మనము ఏం చేస్తాడంట? అవన్నింటినీ మనకు తీసివేసి ఏం చేస్తాడు ఆయన? మాంసపు గుండె అంటే మెత్తని హృదయం, దయగల హృదయము, ప్రేమ కనికరము గల హృదయాన్ని మనకి దయచేస్తాడంట. ఎట్లా దయచేస్తాడు? మనం ఒప్పుకోవాలా లేదా? మనం ఒప్పుకుంటే మనము కానీ, మన కుమారులు కానీ, మన కుటుంబం కానీ ఇదిగో ఈ యొక్క పాత రోత బ్రతుకును తీసివేసి నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలమును, అయ్యా నూతన జ్ఞానమును, నూతన ఆలోచన, నూతన ఉద్దేశములను నాకు దయచేయని మనం అడిగినప్పుడు మనలో ఈ పాషాణ హృదయము, కఠిన హృదయము అన్నిటిని తీసివేసి ఏం చేస్తారంట? మెత్తని హృదయం మనకి అనుగ్రహిస్తాడంట. దయగల హృదయము, ప్రేమ గల హృదయం మనకి దయచేస్తాడంట. అంతేకాకు ఏక మనసు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాడంట. నూతన ఆత్మ పుట్టాలంటే, నూతన హృదయం రావాలంటే, నూతన శక్తి, నూతన బలము, నూతన క్రియలు మనం పొందుకోవాలంటే మన పాత రోత బ్రతుకును మనము ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టి తీసివేసుకోవాలా కదా. అప్పుడే మనకి ఏం వస్తుందంట? నూతన ఆత్మను మనకి ఆయన పుట్టిస్తాడంట. అక్కడే ఉంది 18:30లో కూడా అంటున్నాడు. 18వ అధ్యాయము 30-32 దాకా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ఏమైతే అతిక్రమాలు ఉన్నాయో, ఏమైతే మీకు దుష్టక్రియలు ఉన్నాయో, ఏదైతే మీకు శిక్షకు కారకం అవుతున్నామో, దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవుతున్నామో, వాటన్నిటిని కూడా మీరు ఏం చేయాలంట? విడిచిపెట్టండి. మీరు జరిగిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందు వాడు దుష్టత్వంలో ఉండి మరణం నంతే. అక్కడ ఉంది 23వ వచనంలో, అదే అధ్యాయం 18-23 అంటున్నాడు, దుష్టుడు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు ఇష్టము, బ్రతుకుటియే నాకు ఇష్టము. కాబట్టి ఏం చెప్తున్నాడు మనకి? మనలో ఉన్న ఆ శిక్షకు, దేవుని శిక్షకు కారణమైనవనే ఆయాసకరమైన మార్గములను అయి ఉందేమో తీసివేసుకుంటూ సహాయము దయచేయమని దావీదు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ఈ ఉదయ కాలంలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టే వారి మనము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు నూతన హృదయమును, నూతన స్వభావమును ఆయన కలుగజేసి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఏందంట? నూతనమైన మనసు కావాలా, నూతన ఆత్మ కావాలా, నూతన శక్తి కావాలా, నూతన ఆలోచనలు కావాలా, నూతన ఉద్దేశాలు, తలంపులు. ఇది ఒక తీర్మానంతో నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మనము ఒక తీర్మానం, ఒక్కొక్కరికి ఒక తీర్మానం చేసుకుంటారు ఒక్కొక్క సంవత్సరంలో. అయ్యా ఇదిగో నూతన సంవత్సరాలకు అడుగు పెడుతుంటే కొంతమంది 7 వారాల ఉపవాస తీర్మానం చేసుకుంటారు కదా. ఇట్లాగా వాళ్ళ మళ్ళీ లేదు, ఒక అనుదిన ప్రార్థన చేసుకోకపోతే ఈ సంవత్సరమైన దేవుని సన్నిధికి వస్తానయ్యా, నేను నా కుటుంబము అనుదిన ప్రార్థన పెట్టుకుంటాను, లేకపోతే ఇదిగో ఈ సంవత్సరంలో నాలో నీకు ఆయాస్కరమైన మార్గం ఏమన్నా ఉంటే అది తీసివేసుకుంటానయ్యా, ఇతరులతో స్నేహంగా ఉంటానయ్యా, ఆ రాతి గుండెని తీసివేసుకుంటాను నాయన, మెత్తని హృదయం నాకు ఇయ్యయ్యా, స్నేహమైన హృదయం నాకు ఇయ్యి, దయగల హృదయం నాకు ఇయ్యని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీర్మానం చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించయ్యా. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నీవు నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళంట. నవీన స్వభావం ధరించుకోవాలంటే ఏంటంటే ఉత్తమమును అనుకూలమైన సజీవ యాగముగా మన హృదయాలను దేవునికి ఏం చేయాలా? సమర్పించుకోవాలా. ఉత్తమును అనుకూలమైన సజీవ యాగంగా మనము దేవునికి సమర్పించుకొని సంపూర్ణమైన దేవుని చిత్తం మీద గ్రహించుకోవాలా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే ఈరోజు సజీవులుగా ఉన్నాము, నీ చిత్తం ఏందయ్యా? ఈ దినము నన్ను బ్రతికించావు, ఈ దినములో నువ్వు ఇచ్చిన పని నెరవేర్చాలయ్యా. ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ జారిపోతున్నానో, ఎక్కడ పడిపోతున్నానో ఆయన నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలయ్యా. నన్ను పరీక్షించు, పరిశీలించు, నా హృదయమును మార్చయ్యానని చెప్పి మనము ఆ నవీన స్వభావం ధరించుకోవాలంటే మనం మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా. అంతేకాదు దేవుని చిత్తం మీద మనం గ్రహించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పరీక్షించుకున్నప్పుడు మనసు మారి నూతన మగుట వల్ల మనం రూపాంతరం పొందుతాము. అంతేకాదు కానీ దేవుడు అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు శరీరేచ్ఛలను తీసివేసుకొని ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలంటే మనం ఏం చేయాలంటే శరీరేచ్ఛలను తీసివేసుకోవాలి. ఎందుకంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి కనుక వాటిని విడిచిపెట్టుకుంటేనే మనము యొక్క రాతి గుండెని తీసివేసుకుంటేనే మాంసపు గుండెని ఇస్తాడు. దేవుని శిక్షకు కారణమైన వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టి నూతనమైన మనసుతోటి ఈ ఖాళీ హృదయం ఉండాలి. నీలో ఆ హృదయాన్ని ఈ కల్మషము, కుట్టు, అన్ని కుళ్ళు, డాగు, మత్సరము అన్ని తీసివేసుకుంటేనే ఈ హృదయం అనే పలక మీద నీ మాటలు, దేవుని మాటలు నింపుకుంటేనే నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగు పెడతావు, నవీన స్వభావం ధరించుకుంటావు, నూతన మనసు, నూతన ఆత్మ కొత్తగా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉంటే మనం తీసివేసుకునే వారిగా ఉండాలా. అందుకే అంటున్నాడు ఆ శరీర కార్యాలు మనము తీసివేసుకోవాలంట. అందుకే ఇవన్నీ కూడా ఆయనకు శిక్షకు కారణమైనటువంటి తీసివేసుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో నీ క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, ఇదిగో నూతన బుద్ధి తెచ్చుకొనిడి. మీరెందుకు మరణము నొందుతారు? దుష్టత్వములో నుండి మరణము నొందితే నాకేమాత్రము ఇష్టము లేదు. మీ అక్రమములు మీకు శిక్షకు కారణకంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టుకొని నూతన బుద్ధి, నూతన హృదయమును మీకు ఇస్తాను. కాబట్టి మీరు రాతి గుండెని తీసివేసి ఏమిస్తాను? మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 32లో మన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17, 18.
32, 17 నుంచి 19 దాకా ఇక్కడే ఉందమ్మా. 32 ఇర్మియా గ్రంథం 32 కాదు. అక్కడ పైన 16లో చూసినట్లయితే అక్కడేం మాట్లాడుతున్నాడు చూడు ఇర్మియా. ఎవరు నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రం అందిన వెంటనే అక్కడ ఎవరు ప్రార్థన చేస్తారంటే ఇర్మియా దేవుని సన్నిధిలో సైన్యములపతి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశంలో సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదయ్యా, ఏది లేదు. నీవు వేవేల మందికి కృప చూపుతూ తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల బడిలో వాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియల ఫలంను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై ఈ మాట చూడండి, నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావయ్యా కదా. మనం అనుకుంటాము ఎవరు మనం చూడట్లేదులే, ఒక తప్పు చేసినా, ఒక పాపం చేసినా, ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడినా మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారు, ఎవరు లేరుగా, చుట్టుపక్కల ఎవరు లేరుగా అని చూస్తాం. కానీ 3వ నేత్రం మనం చూస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలములో ఉంటాయి. మన క్రియలను బట్టే మనకి ప్రతిఫలం ఇస్తుంది. మన ప్రవర్తన క్రియల ఫలం బట్టే మనకు ప్రతిఫలం ఉంటుంది. మన మార్గములు ఎలాగా ఉన్నాయో ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే కిందిచ్చాడు, నీ ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములు చేయొచ్చు. నేటి వల్లే నీకు కీర్తి తెచ్చుకుంటున్నావయ్యా. కాబట్టి నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. మనం చదువుకున్న వాక్య భాగంలోనే ఉన్నది. ఆయన విడనాడే దేవుడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఏక మనసు, ఏక మార్గం, ఏక హృదయం మనం కలిగి ఉన్నట్లయితే ఆయన మనలో భయభక్తులు పుట్టించి నూతన ఆత్మ, నూతన శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాటలను మనము ఏం చేయాలా, మన హృదయం అనే పలక మీద నాటబడాలా. అప్పుడే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే వృద్ధి కలుగు చేస్తాడు. ఆయనలో నాటబడినప్పుడే ఆయనలో ఫలించే ప్రతి చెట్టు బహుగా ఫలిస్తుందంట. ఆయనలో ఫలించిన ప్రతి చెట్టును ఏం చేస్తుంది, నరికి అగ్ని వేస్తుంది. అవి కొన్ని వాక్యాలన్నా మనము ఏం చేయాలా, మన హృదయంలో నాటుకోవాలా. ఒకవేళ మనం చెప్పే వాక్యాలు రెఫరెన్స్లతో సహా ఒకవేళ మనకు రాకపోవచ్చు, కానీ వాక్యాలు మాత్రము గుర్తుంటాయి కదా. మనం ఒక చదువుకోలేకపోవచ్చు, కానీ వినుట వలన విశ్వాసం కలుగుద్ది. కాబట్టి మనము నూతన సంవత్సరాలకు మనం వెళ్తున్నాం. కాబట్టి నూతన మనసును ధరించుకొని ఏక మనసు, ఏక హృదయం కలిగి యథార్థమైన భక్తి జీవితం ఉన్నప్పుడు దేవుడు మనకి మేలు చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆత్మ ఫలములు మనము ఫలించే వారిగా ఉన్నాడు. అక్కడే గలతీ పత్రిక 5:22 19 శరీర కార్యాలు అంటున్నాడు. ఆ 5:22 ఆత్మ ఫలాలు మీరు ఫలించాలంటున్నాడు. ఆ ఆత్మ ఫలం ఫలించాలంటే ఏక మనసు, ఏక హృదయము, నూతన ఆత్మ, నూతన హృదయము మనకి కావాలా, అవసరమైంది. 2వదిగా అంటున్నాడు, మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును, ఏక మార్గమును కలుగు చేస్తానంటున్నాడు. 2వది మేలు కలుగుటకై వారిని నేను నాటుతాను అంటున్నాడు. ఎక్కడ నాటుతాడు? మనమేం పైర్లమా, గింజలమా, మొక్కలమా? ఏది కాదు. ఎక్కడ నాటుతాడు? యెహోవా నాటని ప్రతి చెట్టును నరికి వేస్తాడు. యెహోవా నాటిన చెట్లని ఆయనకి పేరు. యెషయా గ్రంథం 66 అధ్యాయంలో ఉంటది. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు. లెబానోను, దేవదారు వృక్షములు, అంజూరపు చెట్లు, దేవదారు వృక్షాలు, ఇవన్నీ కూడా యెహోవా నాటిన చెట్లని పేరంట. దేవుడే నాటి పేర్లు పెడితే ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధమైన మట్టితోటి, ఆయన స్వరూపం ముందు, ఆయన పోలికతోటి తయారు చేసుకున్న మనల్ని నాటడా? ఆయనలో నాటే ప్రతి మొక్కను కూడా ఫలింప చేస్తాడు. అయితే ఆ ఫలింపు అనేది నీ చేతుల్లో, నా చేతుల్లోనే ఉంది, కానీ ఇతర చేతుల్లో లేదు. మనం ఫలించాలా, వృద్ధి పొందాలా,
అభివృద్ధి పొందాలా, క్షేమాభివృద్ధి పొందాలంటే అది నీ చేతిలో నా చేతిలో ఉన్నది. అప్పుడు ఏం కావాలంటే మనకి ఏక మనసు, ఏక హృదయము, విసుగక ప్రార్థన, ఎడదెగక ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవన్నీ ఉండాలి మనకి. అప్పుడే నీలో నాలో నూతన ఆత్మను పుట్టిస్తాడు. నవీన స్వభావమును కొత్తగా ధరించుకొని రూపాంతరము పొందటానికి ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి అంటున్నాడు, రెండవదిగా అంటున్నాడు, వారికి మేలు కలుగునట్లు వారిని నాడతానంటున్నాడు. ఎక్కడ నాడతాడంటే వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించి ఈ దేశమును వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టి వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదనని ఇర్మియాతోడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క పాత సంవత్సరములో ఒకవేళ మనం దేవుని సన్నిధిలో నాటబడలేదేమో, దేవుని మాటలు వింటున్నామేమో, కానీ మన హృదయములు సరిచేసుకోలేదేమో, ఇంకా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళలేదేమో కదా. యేసయ్య ఏమంటున్నాడు పేతుర్ని, సీమోను పేతుర్ని, పేతురు ఇక్కడ వలవేయ్యా అన్నప్పుడు, అయ్యా బోధకుడా, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏమీ దొరకలేదయ్యా. ఇదిగో నీ మాట చొప్పున ఇక్కడ వల వేస్తున్నాను అని చెప్పేసి ఆయన మాట చొప్పున అక్కడ వల వేసినప్పుడు ఏం పడ్డాయి? విస్తారమైన చేపలు. నూతన సంవత్సరంలో ఆయన మాటకు నువ్వు లోబడి ఇదిగో నూతన స్వభావం ధరించుకొని క్రీస్తు స్వభావం ధరించుకున్నట్లయితే అలాంటి విస్తారమైన దీవెనలు దేవుడు నీకు, నాకు, మన కుటుంబాలన్నిటికీ దయచేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన పడగొట్టిన మరల లేపుతాడు. ఒకవేళ 10 రోజులు నీకు జ్వరం తగిలిందనుకో, 11వ రోజు 11వ రోజు వచ్చి దేవుని సన్నిధికి రావా? ఒకవేళ నీకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి అనుకో, ఎన్ని రోజులు? సంవత్సర కాలంలో ఉంటాయా? మీరు శ్రమ పడదగిన శ్రమలే మీకు కలుగు చేస్తాను, కానీ మీరు సహింపలేని శ్రమలు అన్నిటికీ నేను కలుగు చేయను అంటున్నాడు ఆయన. ఆయన కలుగు చేసే శ్రమలు మన శ్రమలు ఎంత చిన్నవి. ఆయన మన కోసం పడ్డ శ్రమల కంటే మనం పడే శ్రమలు దేనికి పనికిరావు. అవునంటారా కాదంటారా కదా? కాబట్టి మరి అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిని తప్పిపోకుండా ఆయనలో నాటబడినప్పుడు, అయ్యా ఇవి కలుగు చేసిన వాడవు నీవే, తీసివేసి మార్గం చూపించు వాడవు నీవే, కాబట్టి నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నాకు అన్నీ తెలియదు, ఇవన్నీ నువ్వు తీసేస్తావో ఉంచుతావో అది నీ చిత్తమయ్యా, నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నానని నువ్వు దేవుని సన్నిధికి రా, మొరపెట్టు, కన్నీరు కార్చు, నీ కన్నీరు ఆయన పాదాలతో కడుగు, నీ ఆత్మ ఆయన పాద సన్నిధిలో కుమ్మరించుకో. దేవుడు ఆయన సన్నిధిలో నాటితే ఆయన మొక్కలంగా ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. అందుకంటున్నాడు ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 14-15 అంటున్నాడు, నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము నా ఆక్రమించుకొని దుష్టులకు, చూడండి, నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను, ఆ స్వాస్థ్యాన్ని నేను ఏదైతే దేవుని బిడ్డలకు ఇచ్చానో, నీకు నాకు ఇచ్చాడో, అది దుష్టుడు ఆక్రమించుకున్నాడు అనుకో, అదేమంటాడు చూడు, దుష్టులకు నా పొరుగు వారిని గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారి దేశముల నుండి వారిని పెళ్ళగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్ళగింతును. వారిని పెళ్ళగించిన తర్వాత జాలిపడుదును, ఒక్కొక్కరిని తన స్వాస్థ్యమునకును, ఒక్కొక్కరిని తన దేశమునకును వారిని. దేవుడు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఉదయకాలం. మీకు అర్థమైతే అంతే చాలు. మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాము, నాటబడాలి దేవుని. ఇంకా మనం నాటబడలేదు, ఇంకా లేతే లోతైన అనుభవంలోకి మనం వెళ్ళలేదేమో, ఇంకా మనలో ఆయనకు ఆయాస్కరమైన దుష్ట క్రియలు ఏమైనా ఉన్నాయో, మార్గాలు ఉన్నాయేమో, ఆలోచనలు ఉన్నాయేమో, నడవడికలు ఉన్నాయో, ప్రవర్తన ఉందేమో సరి చేసుకుంటే, ఇదిగో ఏ దుష్టుడు కూడా ఆయన మనకిచ్చిన స్వాస్థ్యాన్ని ఏ దుష్టుడు కూడా తాగటానికి లేదు, ఏ అపవాది కూడా తీసుకువెళ్ళటానికి లేదు. తీసుకువెళ్ళిన వాడికి శ్రమే.
నువ్వు దేవుని బిడ్డవై ఉంటే నీకు ఎవడైనా కీడు జరిగిస్తే వాడికి శ్రమ వస్తుంది, నీకు శ్రమ రాదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ, దేవుని పక్షంగా ఉన్నావు, దేవుని పక్షంగా నువ్వు మొరపెడుతున్నావు. ఈ కీడును తప్పించయ్యే ఏ దుష్టుడితే నేను ఏదైతే ఇశ్రాయేలుకి నీకు నాకు స్వాస్థ్యం ఇచ్చాడో ఆ స్వాస్థ్యము ఏమైంది? స్థిరమైనది. అది ఎవడు తీసివేయలేనిది. అందుకే మరియమ్మది ఒక మాట మాట్లాడతాడు, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వరును. దేవుని సన్నిధిలో నీవు నేను నాటబడితే ఎవరు కూడా పెళ్ళగించడానికి లేదు కదా. ఇది నాది, ఇది నా స్వాస్థ్యము. దైవ సేవకులు వస్తారు పోతుంటారు, కానీ మనము సంఘములో నాటబడిన వారం. మనము దేవుని పరిచర్య చేసే పరిచారకులు. మనము ఇక్కడ నాటబడిన వారు. ఇక్కడ ఎంతో మంది వస్తారు పోతూ ఉంటారు, కానీ ఏమంటారు? మనము ఇక్కడ యెహోవా మందిరములో నాటబడిన మొక్కలం మనము. అది జ్ఞాపకం చేసుకోండి. ఇది మనది, ఇది మనది. ఏదో ఒకరిదో ఇద్దరిదో కాదు, ఇది వేరే వాళ్ళదో వీళ్ళదో కాదు, ఇది మనది. యెహోవా నాటిన చెట్లని చెట్లకే పేరైతే యెహోవా చేత నాటబడిన వారము, యెహోవా చేత మన పరిశుద్ధమైన మట్టితోటి చేయబడిన వారము, ఆయన స్వరూపమందు ఆయన పోలికతోటి సృజింపబడిన మనము యెహోవా బిడ్డలం కాదా? ఆయన నాటిన బిడ్డలం కాదా? ఆయన సృజించిన బిడ్డలం కాదా మనము? అవునా కాదా? చెప్పాలి అందరూ కదా. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? మనకి ఇంకా పవర్ ఉంటుంది. దేవుడు మనకు పవర్ ఇచ్చాడు, ప్రార్థన పవర్ ఇచ్చాడు, పాటల పవర్ ఇచ్చాడు, వాక్య పవర్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. తలాంతులు ఇచ్చాడు. ఇక్కడ చిమ్మే తలాంతులు, సాపు వేసే తలాంతులు కదా, టీ ఇచ్చే తలాంతులు, అన్ని సమస్తం మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం నాటబడిన వారం అందరం కూడా ఎలాగ ఉండాలంట? ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏక మార్గము కలిగి, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము, నవీన స్వభావము ధరించుకొని దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు, ఆయన మనకు నిత్యమైన నిబంధన ఇచ్చాడంట. ఏమిటా నిత్యమైన నిబంధన అంటే? ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము నిత్యమైన నిబంధన. అంతేకాదు దావీదునకు ఏం చేశాడంటే ఎన్నటికీ మరవని విడువని ఇవ్వబడినటువంటి నిత్యమైన నిబంధన ఇచ్చాడంట. అదే ఏమిటంటే ఆ నిత్యమైన నిబంధన ఏంటంటే యెషయా గ్రంథము 55 అధ్యాయములు అంటున్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు నాకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆ కృపను మనం పొందుకోవాలా. ఏ కృప అంటే ఇదిగో ఆయన అంటున్నాడు కీర్తనలో 89 అధ్యాయము, కీర్తనలో 89 అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఎవరు తీసిన వాళ్ళు చదవచ్చు. అంటున్నాడు చూడండి, కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుకొందుననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ఏం చేశాడు? ప్రమాణము చేశాడంట. అనిత్యమైన నిబంధన. ఇదిగో అయ్యా నేను సంపాదించాను, ఇదిగో నేనే నా పేరు మీద ఒక పట్టణం కట్టుకున్న దావీదుపురం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నీకు నివాస స్థలము లేదయ్యా, కాబట్టి నీకు ఒక మందిరం కట్టిస్తాను అన్నప్పుడు వద్దు దావీదు, నీ చేతుల రక్తముతో నిండి ఉన్నాయి, అనేక యుద్ధములు చేసి నీ చేతుల రక్తంతో ఉన్నాయి, నువ్వు కట్టడానికి లేదు, నీకు అన్నీ ఉన్నా కూడా నీ గర్భాన్ని పుట్టేవాడు నీ కుమారుని చేత నేను అది శాశ్వతమైన కట్టడముగా కట్టిస్తాను, అది నిత్యమైన నిబంధనగా నీకు ఇస్తాను, తరతరములకు మరిచిపోని నిబంధన. సొలొమోనుకి ఇచ్చినట్టు జ్ఞానం ఎలాంటి జ్ఞానము కదా. అయ్యా సొలొమోను నీకేం కావాలన్నప్పుడు, అయ్యా నాకేం అవసరం లేదు, అన్ని నువ్వు ఇచ్చావు, ఈ రాజ్యాన్ని పరిపాలించే జ్ఞాన వివేచనములను నాకు అనుగ్రహించా. అప్పుడు సొలొమోను వయసు చిన్నదే అయినప్పటికీ కూడా సంపదలు కానీ, ధనము కానీ, ధాన్యము కానీ, డబ్బు కానీ ఏది కూడా ఆయన కోరుకోవాల. మనమైతే మనకి ఇష్టాన్ని అన్నీ కోరుకుంటాం. నీకు ఏది కావాలో కోరుకోమంటే ముందు డబ్బును కోరుకుంటాము, ఐశ్వర్యం, సంపదలు అన్నీ కావాలయ్యా. అదిగో వాళ్ళకి అది ఉంది, మాకు లేదు, వాళ్ళకంటే ఎక్కువ 2 అంతలు ఇయ్యా. యోబుకి ఇచ్చేది ఆశీర్వాదం కంటే మాకు కూడా 2 అంతలు ఇయ్యా, వాడికంటే నేను ఎక్కువగా ఉండాలా? అతిశయము. కానీ అది స్థిరమ కాదు. కాబట్టి దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపని దేవుడు మనకు కూడా ఇస్తానంటున్నాడు. అందుకంటున్నాడు, నా జనుల మీద
దావీదును ఉండుటకు నేను కోరుకొని ఉన్నా అని ఆయన ఏం చెప్పాడైతే, దావీదును కోరుకొని ఆయన ద్వారా నిత్యమైన నిబంధన మనకు అనుగ్రహించున్నాడు. ఎందుకంటే ఆయన దావీదును కోరుకున్నాడు నిత్యముగా ఉండాలని. అయితే ఆ నిత్య నిబంధన మనకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా చూద్దాము. యెషయా గ్రంథము తీయండి, 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యం ఏమంట స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడంట. ఆ నిత్యమైన నిబంధన ఇది మొదలుకొని మితి లేకుండా మనకి వృద్ధి క్షేమమును క్షేమాభివృద్ధి కలుగు చేయాలంటే ఏక మనసు ఏక మార్గం కలిగి ఉండాలా. ఆ యొక్క నిత్యమైన నిబంధన మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ మనం దేవుని సన్నిధిలో ఎట్లా నాటబడుతున్నాము? ఆయన చెట్లకి ఎంత పేరుంటే ఆయన నాటిన మనకి ఆ నిత్యమైన నిబంధన మనకి ఇవ్వటానికి, లేకపోతే ఆ శాశ్వత రాజ్యములో మనం ఉంచటానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఎవరి వలన కలిగిందంటే ఆ పైన ఉన్న 6వ వచనంలో ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడనే దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి. ఎక్కడి నుంచి వచ్చింది మనకు అనిత్యమైన నిబంధన? కుమారుని ద్వారా వచ్చింది. కుమారుని ద్వారా వచ్చింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, ఆయన అన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి నీకు నాకు మేలు కలగాలంటే మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? కుమారుని యందు విశ్వాసం ఉంచాలా. కుమారుని యందు ఏక మనసు కలిగి ఉండాలా, ఏకాత్మ కలిగి ఉండాలా, కుమారులో నాటబడిన వారమే ఉండాలా. ఆ కుమారుడే మనకు నిత్యమైన నిబంధనగా ఉన్నాడు, నిత్యమైన స్వాస్థ్యంగా ఉన్నాడు. ఆ కుమారుడే నిత్యమైన ఆ యొక్క పరలోక రాజ్యములు మనకు శాశ్వత రాజ్యం అది. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అక్కడ నెరవేర్పు చూడండి. మొన్న కూడా చెప్పే, నేను పోయిన వారం కూడా చెప్పే, ఏంటి అయ్యి ప్రవచనములో దాని నెరవేర్పు కదా. మత్తయి సువార్త చూడండి 21 చూడు. ఆయన రాజ్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం 31 చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు